హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్. అందరూ ఆన్ చేసాలే, అందరూ సంతోషంగా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇవాళ అయితే మిర్చి బజ్జీ, మా పిల్లలు మిర్చి బజ్జీ చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. అందుకని ఇప్పుడు చేస్తున్నా. మా వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. కళ్ళు మంటలు వస్తాయేమో. అగో సన్నగా గొయ్యాలి వీటిని. ఏంటంటే సన్నగా కొయ్యటం రాట్లా ఉల్లిపాయలు. నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. నేనైతే ఉల్లిపాయలు సన్నగా కొయ్యలేకపోతున్నా, ఎందుకో రావట్లేదు నాకు. మరి కొళ్ళు కోస్తే సన్నగా బాగా వస్తున్నాయి. సన్నగా చలికాలం బాగా ఒళ్ళు పగిలిపోతుంది ఫ్రెండ్స్. అందరూ యాజ్లీన్ పూసుకోండి బాగా. బాడీ లోషన్, యాజ్లీను నిన్న తెచ్చా నేను డీమార్ట్లో. మా పిల్లలకైతే ఒళ్ళంతా పగిలిపోయి మంట వస్తుంది. ఒళ్ళు స్నానం చేసేటప్పుడు చేతులు కాళ్ళు అన్నీ పగిలిపోయి మంటలు వస్తున్నాయి. కుండు మంట వచ్చినట్టు ఒళ్ళంతా మంటగా ఉంటుంది. చలికి బాగా యాజ్లీన్, బాడీ లోషన్ ఏది పూసుకునే వాళ్ళు అది పూసుకోండి. ఈ చలికాలం వెళ్ళబోయేటప్పటికి ఎంత ఎర్రగా ఉన్న వాళ్ళైనా ఎంత నల్లగా అయిపోతారు. మాదంటే గ్యారంటీ కలర్ అనుకోండి. మా గ్యారంటీ కలర్ నల్లబడేది లేదు, తెల్లబడేది లేదు. మమ్మీ బజ్జీలు చేయాలా, బోండాలు చేయాలా? బజ్జీలు చేయాలా, బోండాలు చేయాలా? బజ్జీయేనా? సరే మరి బజ్జీ చేస్తున్నా. శనగపిండి. అవును, ఉంది కదా. ఎంత సన్నగా కొద్దామన్నా రావట్లేదు. ఓకే, కిచెన్లో లేదు, ఇక్కడ ఉంది. కిచెన్లో లేని ఇక్కడ లబ్బరా డబ్బాలో లేదు మమ్మీ. సరే, ఇంతవరకు సరిపోద్దా? కళ్ళు మంటలు వస్తున్నాయి. బజ్జీలు ఏదో తొందరగా అయిపోతాయి అనుకున్నా, బజ్జీలు కూడా లేట్ అయిపోయి కదా. వాము పట్టాలి కదా, వాము, ఉప్పు వస్తున్నా. మమ్మీ పాట తప్పండి, నీకు రెండో పాట రాదా?
స్కూల్లో వేయకుండా ఉంచడం మాది తప్పు. అంత మంచి పాటలు నేర్చుకొని పాడుతున్నాం. మధ్యలో మధ్యలో భవాని భవాని అని యాడ్ చేయాలని చెప్పాగా. ఎందుకు భవాని పేరు మళ్ళీ? చిలక పిట్ట ఇలా బాగానే వస్తున్నాయి కోయటానికి. నీ లొల్లి ఎక్కువైంది మమ్మీ. రేపు నువ్వు వంట చేయాలి. రేపు బోండా వేయాలి నువ్వు రేపు. చేప అంటే ఫ్రెష్ చూడడానికి ఇలా ఉందండి. సరే ఇంతకన్నా ఉపద్రవం ఎక్కడా లేదు. మరి శనగపిండి ఇలా ఉంది ఏంది అంటుంది. ఇది వాము అండి. వాము, కొంచెం సాల్ట్, మిరపకాయ, ఇంకా ఉల్లిపాయ, కొంచెం పిండి వేసుకుందా. పిండి వేసుకో మమ్మీ. నీకు వేసుకోవాలి పిండి. వస్తున్నా. ఏంటి చెప్పు. ముట్టి కరిగింది. ఇప్పుడు ఏమాట మమ్మీ? నాక ఏమి ఇస్తావు చెప్పు. చెప్పు. ఆ మసాలా అందులో పెట్టుకోవాలి. వాము కొంచెం కలిపి పెట్టచ్చుగా. వాము పొడి కలిపి పెట్టాను కదా, ఇగో పెడుతున్నాగా. వాము పొడి బజ్జీల్లో పెడుతున్నా. వాము, ఉప్పు, మరి కొంచెం శనగపిండి వేయాలి అందులో పెట్టాలి. మళ్ళీ ఉల్లిపాయలు అవి పెట్టాలి కదా మనం. బజ్జీ అయినాక మళ్ళీ కోసి ఉల్లిపాయ పెట్టాలి. పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా ఇట్లా ఎందుకు బజ్జీ మీద ఇంట్రెస్ట్ తగ్గింది మనకి అర్థం కాదు. బాగా నా రోజు గుంటూరు రోడ్లో అబ్బాయి ఒరేష్ అబ్బాయి బాగా చేస్తాను. ఆ రోజు తెచ్చుకొని తింటామే. దగ్గర 7-8 నెలలు అవుతుంది బజ్జీ. అమ్మలో మమ్మీ రండి వంట మొదలు పెడదాం. నువ్వు కూడా వస్తున్నావా? మమ్మీ తీసుకురా. మమ్మీ వీడియో పట్టుకొని తెస్తా. మమ్మీ ఇదిగో తెచ్చేసిన. ఇప్పుడు పట్టుకొని తెచ్చేసిన. ఓకే. మనకి బాండి బాగా రావాలి. కనిపిస్తుందా? కనిపించట్లేదు నాకు. నీకెందుకు గాని రావాలి? ఏం కాలేదులే మమ్మీ. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఓకే ఓకే.
పిండి ఎందుకు? ఏ పిండి? నువ్వు జరుగు, దూరం జరగాలి. బజ్జీలు బజ్జీలు అంటావు. పేరు కొంచెం అందంగానే పిలిచిద్దామనంటే సీలికి బోలికి అని పిలిచిద్ది. గిన్నె చిన్నగా ఉంది కదా, ఇందులో పోసుకొని కలుపుకుందాం. వాటర్ పోసుకుందాం. ఈ లోపు నూనె వేడెక్కిద్ది. మమ్మీ, అమ్ములు, భవానీ కొంచెం ఆ ప్యాకెట్ చించు. కొంచెం ఈ ప్యాకెట్ చించదు కంట. అది కాదు. ఎక్కువ ఇది కొంచెమే వేసుకోవాలి. లైట్ సోడా పొడి వేసానండి. కొంచెం సోడా పొడి వేసామంటే పిండి ఇది గిట్ట జారిపోద్ది. ఇందులో చిన్న గడ్డలు కూడా లేకుండా మంచిగా కలుపుకోవాలా. బాగా కలుపుకోవాలి. గడ్డలు గిడ్డలు చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా. పిండి ఇందాక అంత కొంచెం గట్టిగా అనిపించింది కదా, సోడా పొడి వేయగల చూడు ఇట్లా జారిపోతుందో. చిన్న బుజ్జి బాయా. చిన్న బుజ్జి బాయ్. ఏందండి మరీ నూనె వేడెక్కి నాకు వేసుకున్నా పైన ఎర్రగా అనిపిస్తుంది. బజ్జీ కాలినట్టు ఉండదండి. లోన కాలదు బజ్జీ, ఎందుకంటే మనం బాగా నూనె వేడెక్కి నాకు వేసుకున్నా బజ్జీ పైన ఎర్రగా అనిపిస్తుంది కానీ లోన కాలదు. ఇప్పుడు కొంచెం మరీ అంత వేడి కాకుండా వేసామనుకో ఇప్పుడు సాఫ్ట్గా వేగిపోతాయి మంచిగా శుభ్రంగా.
ఎవరు మమ్మీ గేట్ తీసింది? అమ్ములు. ఓకే బాగా నాకు చూడండి. వేసి ఇప్పుడు దగ్గర ఒక నిమిషం అయిందండి. ఎర్ర కాలేదు, ఇంకా తెల్లగానే ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా చిన్నగా మనం నూనె మరీ వేడెక్కినప్పుడు వేసామనుకో ఎమ్మటే ఎర్రగా అయిపోతాయి. అవి ఎర్రగా అయ్యి లోన పిండి ఆగవు. ఇప్పుడు మనం ఇట్లా కొంచెం నూనె వేడి పడ్డాక వేసామనుకో, అంటే మరీ చల్లగా ఉండొద్దు, మరీ వేడిగా అనిపించొద్దు. వేసామనుకో ఇట్లా మీడియంగా ఏగిపోతాయి బజ్జీలు. బాగా మొత్తం పిండి ఏగిద్ది, బజ్జీ కూడా లోన మిరపకాయ కూడా బాగా కాలిద్ది. వాము ఉప్పు కానీ అవన్నీ బాగా పడతాయి మిరపకాయకి. అక్కడ గ్రీన్ ప్లేట్ ఉంది టీమన్. ప్లేట్ ఆడదు. ఇట్లా ఒక 10 నిమిషాలు ఏగాలి బజ్జీ. ఏగితే ఇంకా లోన పిండి కూడా శుభ్రంగా ఉడికిపోయి బాగుంటాయి బజ్జీలు. ఈ చలికైతే బాగా చలి ఎక్కువైందండి. మరి 4 రోజులు బట్టి వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలి. బజ్జీలో, పకోడీయో, బిర్యానీయో. బజ్జీ కానీ, పకోడీ కానీ, బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ. అబ్బా ఏంటంటే ఈ చలికి ఇంట్లో తెచ్చుకొని చేసుకొని చక్కగా వేగిపోయినాయండి. చూడండి ఎంత బాగుంటుందో. భవానీ చేంజ్ ఏమన్నా మిగిలినాయా? మమ్మీ చేంజ్ ఏమన్నా మిగిలినాయా? నిమ్మకాయ తేవాలి మరి బజ్జీలోకి. ఎవరు వెళ్తారు ఇప్పుడు? భవానీ ఫ్రిడ్జ్ అడగమన్నా కాదే నన్ను. ఎందుకే వీడియో ఆన్ చేసి మాట్లాడితే ఏమైంది? భయం ఏముంది? మన ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటాను కాదు, పిల్లలు ఏమో. సరే మరి నేను అడగమన్నది ఏం చేసినావు? మనమే ఉండేవాళ్ళం ఏం కాదు, మనం చేసుకుంటే తినాలి లేతలేదు. దానికి ఎందుకు వీడియో అంటావు, భయపడతావు? ఏమైంది? మాట్లాడు.
ఆహా, అలా అయిపోయింది అనమాట అయితే. సరే సరేలే. ఎవరు? వద్దు, ఆ వాళ్ళకి తట్టుకోలేను. చూడండి ఎంత బాగా వచ్చినాయి బజ్జీ, త్వరగా వచ్చినాయి. మమ్మీ దూరంగా వెళ్ళు. వదిలేసా, నేను చూసుకుంటా. నేను బజ్జీ అలా వదిలేసా నేను. నాకైతే అంటకపోయింది ఇప్పుడు. సరే 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 తీసుకో. శ్రీలక్ష్మి ఫస్ట్ వేసిన బజ్జీలు ఇదిగో ఇట్లా. ఫస్ట్ వేసినవి నేను సోడా పొడి ఒక 5 నిమిషాలు ఆపితే బాగుండేది. అవి చూడు ఎంతలా వచ్చినాయో. తిప్పు కొంచెం ఇట్లా. చూడు సూపర్గా వచ్చినాయి బజ్జీలు. మేడం గారు, మేడం ఎవరు? నన్ను ఎందుకే కదిలిచ్చేది వీడియోలు చేసుకునేటప్పుడు? మేడం ఎవరు అంటున్నా? మన ఏం మరి నన్ను నిన్ను అన్నది అది మేడం గారు అని. ఎక్కిరిచ్చినట్ట లేకపోతే నిన్నా? నన్ను ఎందుకు అంటది? నువ్వు అన్నావు మేడం గారు అని, అమ్మాయి అందులో. ఓహో, కొంచెం ఒక్కటి ఉంది. ప్లేస్ లేదు కదా. ఒక్కటే ఇలా ఎత్తవే, మళ్ళీ లేట్ అయింది. దాంట్లో అవి ఉల్లిపాయలు ఇవి ఇవి అవి వేసి దాంట్లో బజ్జీ కోసి బజ్జీలో పెట్టాలి. ఆ? తర్వాత చేస్తాను. ఏంటి ఇవి బజ్జీ కోసి ఉల్లిపాయలు అందులో పెట్టాలి. తిప్పు మరి. ఈలోపు నేను కొంచెం కట్ చేస్తాను ఉల్లిపాయలు. ఓకే. ఏది ఏంటమ్మా? చేతులు గుచ్చుకుంటేనా? నేను వీడియో చేసుకుంటున్నట్టు క్యామ్లీ చేయబాకండమ్మా. అదే అంతేలేదే. అంటే మరి నా పిల్లల్ని నేను అంత ప్రేమగా పెంచలేదా? మీకన్నా ఎక్కువ ప్రేమగా పెంచుకున్నా నేను. అది తెలీదేమో. ఇప్పుడు అర్థమైందా ఏంటి? మంట ఇలాగే ఉంచేనా వేడి మీద అమ్ములు? సిమ్లో పెడతాలే. సిమ్లో పెడతా. వేసి అవి కలిపి వేసే పకోడీ వేసే బాగుంటుంది. నువ్వు కలిపి పకోడీ వేసేటప్పుడు చెప్తే మళ్ళీ నేను ఇంకొకటి తీస్తా. ఇప్పుడు తీయట్లేదు మమ్మీ. ఇగో కొంచెం ఇంకా పచ్చుంది, కొంచెం వేగాలి. బాగుంటాయి. చిన్నగా మంట తగ్గించి మరీ ఎమ్మటే ఎర్రగా అయిపోతే ఏం బాగుంటాయి. మిరపకాయ ఉడకాలి, లోన పిండి ఉడకాలి, అప్పుడు బాగుంటుంది బజ్జీ తింటుంటే. అమ్ములు అమ్ములు కే అమ్ములు అమ్ములు కే అమ్ములు ఇన్స్టాక్ లింక్ ఉందా మమ్మీ? ఇగో ఇట్రా చెబుదు కానీ నాకు రావట్లేదు కానీ. ఇగో ఇట్రా మమ్మీ. లక్ష్మి ఇగో. అవును మమ్మీ, నాకు చెప్పడానికి రావట్లేదు. కొంచెం రా 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 ప్లీజ్.
నాకు చదువు లేకపోయినా మా పిల్లలు అది ఒక్కటి నేర్పారండి. ప్లీజ్ అనమని ఏదైనా రిక్వెస్ట్గా అవి ఒక్కటైతే నేర్పారండి మా పిల్లలు నాకు. సంతకం నేర్పారులే. ఓనాని సంతకం కూడా నేర్పారులే మా పిల్లలు. సంతకం నేర్పారు. అయితే చిన్న చిన్నగా నాకు తెలుగు అంతగా రాదండి, కానీ ఇంగ్లీషు నాకు ఎవరు నేర్పలేదు, చెప్పలేదు. కానీ నేను ఈ పేర్లు ఫీడ్ చేసి ఉంటాయి కదా పిల్లలు. ఎవరు వచ్చారు మమ్మీ? అబ్బాయి గారు. సిమ్లో ఆపుతున్నాలే మమ్మీ. ఒక 10 నిమిషాలు ఆగి చేద్దాం. అవి మళ్ళీ వేడెక్కుతున్నాయా? లేదు, ఆపాలి. ఇగో బజ్జీలు చూడండి, వేడిగా ఎంత బాగా వచ్చినాయి బజ్జీలే. మా మెడజలు కొంచెం బజ్జీలు ఉల్లిపాయ పెట్టాలి కదా. కొయ్యాలి బజ్జీలు. మామూలుగా కొన్ని బజ్జీలు ఇలా పెట్టి కొన్ని బజ్జీల వరకు ఉల్లిపాయ పెడదాం. కొన్ని కాదు, 2-3 పెట్టుకోండి. చాకి ఆడగొన్నా ఇంత షాక్ వచ్చి లేదు. ఆనంటే పిలుస్తాడు. ఇటీ మమ్మీ, అది ఇటీ. ఇక్కడ ఉంది అందుకే. బాగా కాలుతున్నాయి. కాలుతున్నాయి బజ్జీ. అపో ఫస్ట్ వేసింది తీసుకో. ఫస్ట్ వేసినవి తీసుకో. ఫస్ట్ వేసినవి లావలేవు బజ్జీ. అన్నీ వస్తాయి. అన్నీ ఇంతవరకు పెడతా. అబ్బా కాలిపోతుంది బజ్జీ. అబ్బా మమ్మీ ఉల్లిపాయ పెట్టు. కాలిపోతాను, ఇటు పట్టుకోవాలి. చుట్టుకోగా వస్తుంది బాగా. పెట్టు. ఓకే. కాలిపోతున్నాయి ఇప్పుడే కదా, వేడిగా ఇప్పుడే కదా తీసింది. బాగా కాలిపోతుంది.
లైట్గా చల్లితే బాగుంటుంది. ఒక బజ్జీ పెట్టేసి 4 బజ్జీలు. ఒక్క బజ్జీ పెట్టు మమ్మీ, ఇంకొక బజ్జీ పెట్టు, కొంచెం పెట్టక. కొంచెం స్టార్ మసాలా అండి, కొంచెం సాల్ట్, నాకు నిమ్మకాయలు అందుబాటులో లేవండి, నాకు నిమ్మకాయలు ఇంట్లో లేవు, అయిపోయినాయి. మిక్సీ బజ్జీ రెడీ. బాగానే చూపిస్తుంది. బజ్జీ రావాలి. ఆపొద్దు. మిర్చి బజ్జీ రెడీ అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ప్లేట్కి వెళ్ళి చూపి. బావాని నూరా బజ్జీలు చూపించు. ఒక ఫోటోది ఒకటి ఇంకా ఆపేసి